press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందం. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఐ నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ప్రోని అండ్ అదేవిధంగా రియల్మీ నెక్బ్యాండ్ని మనం ఈరోజు కంపారిజన్ అయితే చేద్దాం. ఆల్రెడీ వీటికి సంబంధించిన అన్బాక్సింగ్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్డ్ రివ్యూస్ని నేను ఇండివిజువల్ వీడియోస్గా మన ఛానల్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ ఈ వీడియోస్ కానీ చూడకపోతే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇండివిజువల్గా చూడొచ్చు. ఈరోజు మనం ఏంటంటే మీలో ఎవరికైనా సరే ఈ రెండిట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఐ నెక్బ్యాండ్ ప్రో అండ్ అదేవిధంగా రియల్మీ నెక్బ్యాండ్. ఈ రెండిట్లో నేను ఏదైనా ఒకటి తీసుకోవాలనుకున్నప్పుడు ఏది ప్రిఫర్ చేయాలి అండ్ అదేవిధంగా ఏది పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇస్తుంది అనేది మనం ఈరోజు కంపారిజన్ చేద్దాం. సో నేను డీటెయిల్గా అయితే నేను మీకు ఏంటంటే ప్రతి ఒక్క స్పెక్స్ అయితే చెప్పను, కానీ దీంట్లో మీకు ఏంటంటే జస్ట్ కంపారిజన్ వరకే నేను ఈ వీడియో చేస్తాను. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు కదా, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో అట్ ఎండ్ ఆఫ్ ది మిట్ మీకు ఏంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనం ఏంటంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఏదైతే మనకి ఎంఐ నెక్బ్యాండ్ ప్రోలో వాళ్ళు మనకి ఇచ్చిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే మొత్తం కూడా బ్లాకిష్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ అండ్ మీకు నెక్ బ్యాండ్ కూడా చాలా లావ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా టఫ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎడ్జెస్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంది, ఎడ్జెస్లో కూడా చాలా కూజ్గా అయితే ఉంది. సో మనకి అది హామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా అంత కంఫర్టబిలిటీ అంత ఫ్లెక్సిబిలిటీ కూడా లేదనమాట దీంట్లో. సో నేను గమనించిన దాంట్లో ప్రకారం మీరు వైల్డ్ క్వాలిటీ మీరు చూసుకున్నప్పుడు మీకు ఏంటంటే అంత అప్ టు ద మార్క్ అయితే మీకు ఈ నెక్ బ్యాండ్లో అయితే మనకు లేదనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈ రియల్మీలో చూసుకుంటే మీకు ఏంటంటే కొంచెం దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. మీరు ఇక్కడ నెక్ బ్యాండ్ దగ్గర కానీ సాఫ్ట్నెస్ కానీ మీకు ఎక్కడైనా ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఉన్నాయి. సో ఎడ్జెస్ట్లో కూడా మీకు ఏంటంటే సిలిండ్రికల్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి ఏంటంటే పట్టుకునేదానికి కానీ చాలా ఈజీగా అంటే మనకి అంత కంజెస్టెడ్గా ఎంబారసింగ్ అయితే ఉండదన్నమాట దీంట్లో. సో దీనిలో వైర్ క్వాలిటీ కూడా మీరు చూసుకుంటే చాలా లావ్ అయితే ఉంది దీంతో పోల్చుకుంటే మనకి. సో దీనిలో కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో వైర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ దీనిలో కొంచెం బాగుంది కానీ కంపేర్ టు ఎంఐలో పోల్చుకుంటే. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి డ్రైవర్ సైజ్ గురించి చెప్పుకుంటే మనకి దీంట్లో 10mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే మనకి దీంట్లో ఇచ్చారనమాట. సో మనకి అదేవిధంగా మనకి రియల్మీలో చూసుకుంటే మనకి ఏంటంటే దాంట్లో మనకి 11.2 బాస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే దీంట్లో మనకి ఇచ్చారు. సో దీంట్లో ఎంఐతో పోల్చుకుంటే మనకి రియల్మీలోనే డ్రైవర్ సైజ్ పెద్దది ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఎంఐ వాళ్ళు బోత్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీన్ని మనం ప్రొవైడ్ చేశారు. అంటే బోత్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండు కూడా మనకి ఈ నెక్ బ్యాండ్ ప్రోలో అయితే ఉంటాయి. సో మనకి రియల్మీలో అయితే ఆ ఫీచర్ అయితే లేదనమాట. ఏదైతే రియల్మీ వాళ్ళు ప్రో వర్షన్ వదిలేరు కదా 4,000 రూపాయలు ఎంత ప్రైస్ బడ్జెట్లో, సో దాంట్లో వాళ్ళు మనకి ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెట్టారు. సో దీంట్లో మనకి ఏంటంటే ఆ ఫీచర్స్ అనేవి లేవు. సో మనకి ఎంఐలో ఆ ఫీచర్ ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే మనకి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఏదైతే ఎంఐలో వాళ్ళు మనకి 150 mAh మనకి పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో అదే మనకి రియల్మీలో మీరు చూసుకుంటే 110 mAh పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో మనకి ఎంఐలో మనకి ప్లేబ్యాక్ క్వాలిటీ మీరు అంటే మీకు ప్లేబ్యాక్ టైం చూసుకుంటే మీకు ఏంటంటే 20 hours ప్లేబ్యాక్ ఉంటుందని చెప్తున్నారు. సో మీకు మాక్సిమం ఎట్లేదన్నా కూడా మీకు 16 to 17 hours ప్లేబ్యాక్ అయితే మనకి ఎంఐలో అయితే ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్. కానీ మనకి రియల్మీలో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే 110 mAh ఉండడం వల్ల మీకు ఏంటంటే కేవలం 12 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కానీ మనకి మాక్సిమం మీకు ఏంటంటే 10 hours ప్లేబ్యాక్ అయితే దీంట్లో మనకి రియల్మీలో అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఛార్జింగ్ టైం చూసుకుంటే మీకు ఏంటంటే రియల్మీలో మీకు ఒక 1 hourలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే వస్తుందన్నమాట. మీకు రెడ్మీలో మీరు చూసుకుంటే 1.5 hour వరకు అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో దీనిలో రెండిట్లో మనకి ఏంటంటే USB Type-B పోర్ట్ అయితే ఇచ్చారు. సో మనకి అదొక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి, బికాస్ ఆఫ్ ఇది మనకి 2021. సో మనకి ఎన్నో స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో మనకి ఏదైనా Type-C పోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మన Type-C పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, బికాస్ ఆఫ్ మనకి ఇదే ప్రైస్ వేరియంట్లో అప్పో కానీ లేకపోతే OnePlus వాళ్ళు కానీ వీళ్ళంతా మనకి ఏంటంటే Type-C పోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి వీలుగా మనకి Type-C పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. సో అదొక మైనస్ పాయింట్. రెండింటికి మనకి ఏంటంటే మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారనమాట ఛార్జింగ్కి. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీని ఒక వెయిట్ మాడుకుంటే మనకి అనేది 36 grams అయితే ఉంది, బికాస్ ఆఫ్ మనకి నెక్ బ్యాండే చాలా లావ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా లావుగా అయితే ఉంది. సో దానికోసం వాళ్ళు మనకి 36 grams అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు రియల్మీలో చూసుకుంటే మీకు ఏంటంటే అరౌండ్ మీకు 30 grams అయితే ఉంటుంది, బికాస్ ఆఫ్ మనకి ఇది బోత్ నెక్ బ్యాండ్ అంత వెయిట్ అయితే ఉంటుందో వైర్ కూడా మీకు అంతే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో మనకి డిజైన్ బిల్డ్ క్వాలిటీ బాగుంది కాబట్టి వాళ్ళు మనకి 30 grams అయితే ఉంది. దీనిలో మనకి నెక్ బ్యాండ్ కొంచెం లావ్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా చాలా లావ్ అయితే ఉంటుంది. సో దానికోసం 36 grams అయితే వెయిట్ అయితే వెళ్ళింది అనమాట. నెక్స్ట్ మనకి రెండు కూడా మనకి ఏంటంటే బ్లూటూత్ 5.0 అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనకి దీనిలో మనకి 10 meters రేంజ్ వరకు మనకి ఇది
పనిచేస్తుంది అనమాట మనకు మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంట్లో రెండిట్లో కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది అండ్ స్వెట్ ప్రూఫ్ కూడా. సో దీంట్లో మనకి రెడ్మీలో చూసుకుంటే మీకు ఏంటంటే IPX5 రేటింగ్తో ఉన్న వాటర్ ప్రూఫ్ అయితే వీళ్ళు మనకి ఇచ్చారు. సో మనకి రియల్మీలో చూసుకుంటే మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి ఇచ్చారు. సో రెండు కూడా మంచి రెసిస్టెన్స్ అట్లా అని చెప్పేసి మీకు ఏంటంటే నేరుగా తీసుకెళ్ళి నీళ్ళు అయితే ముంచొద్దు. మీకు ఏంటంటే జస్ట్ స్వెట్ ప్రూఫ్ అంటే మనకి జాగింగ్ చేసేటప్పుడు అటువంటి స్వెట్ ప్రూఫ్ ఏదైనా వచ్చినా అది అబ్జర్వ్ చేసుకుని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ని అయితే తీసుకొని రాదు. సో నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే మనకి దీంట్లో వీళ్ళు ఇచ్చిన బటన్స్లో మీరు చూసుకుంటే మనకి ఏంటంటే 3 బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మనకి వెనకాల బటన్ అయితే ఇచ్చారు రెడ్మీ నెక్బ్యాండ్ ప్రోలో అయితే. సో ఈ 3 బటన్స్లో మనం ఏంటంటే ఒకటి పవర్ బటన్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి ఏంటంటే మల్టీ ఫంక్షన్స్ కూడా మనం ఏంటంటే దీంట్లో ఈ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్లోనే ఉంటాయన్నమాట. అది ఎలా అంటే మీరు ఒక సాంగ్కి వింటున్నప్పుడు మీరు పాస్ చేయాలనుకుంటే ఇక్కడ థర్డ్ బటన్ కదా పవర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే పాస్ అవుతుంది, నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. లేదు మీరు నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళాలనుకుంటే మీరు వాల్యూమ్ ప్లస్ బటన్ని మీరు అలాగే పట్టుకొని హోల్డ్ చేసినట్లయితే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తారు. అదే మీరు ప్రీవియస్ ట్రాక్కి రావాలంటే మైనస్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. సో మీరు అలాగే మీరు ఈ పవర్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఏంటంటే మీరు ఇన్ కేస్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే ఐఫోన్ యూజర్ అయితే మీకు ఏంటంటే ఈ యొక్క సిరి అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అది దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ బటన్స్ గురించి. అండ్ అదేవిధంగా వెనకాల ఒక బటన్ అయితే ఇచ్చారు, అది ANC కోసం, బికాస్ ఆఫ్ మనకి ముందు ఇస్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి వెనకాల అయితే ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్లో మీకు ఏంటంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏది ప్లస్ పాయింట్ అని, అదేవిధంగా ఏది వాల్యూమ్ మైనస్ బటన్ అని చెప్పేసి అలా మనకి డిజైన్ పరంగా అలా ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా మీ మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఫంక్షన్స్ చూసుకుంటే మీకు ఇది దేనికైతే పనిచేయదు అనమాట. అంటే మామూలుగా ఏంటంటే మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ మనం ఇలా డిటాచ్ చేయగానే మొబైల్ కనెక్ట్ అవ్వడం, మళ్ళీ ఇలా అటాచ్ చేయగానే మొబైల్ డిస్కనెక్ట్ అవ్వడం, అలా అయితే దీంట్లో ఈ ఫంక్షనాలిటీ అయితే మనకి ఇవ్వలేదు. అదొక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఈ బటన్ ఫంక్షన్స్ మీరు రియల్మీలో చూసుకుంటే మీకు ఏంటంటే 3 బటన్స్ అయితే ఇచ్చున్నారు. అది ఒకటోసారి ప్లస్ బటన్, మైనస్ బటన్, మధ్యలో R అని చెప్పేసి ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఉంటుంది. సో సింగిల్ టైం క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సాంగ్ మీరు వింటున్నప్పుడు క్లిక్ చేస్తే పాస్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలనుకుంటే 2 టైమ్స్ మధ్యలో R బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది, 3 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ ట్రాక్ వస్తుంది. అండ్ అదేవిధంగా అలాగే పట్టుకొని మీరు ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేస్తే మీకు ఏంటంటే ఆండ్రాయిడ్ యూజర్ అయితే గూగుల్ అసిస్టెంట్, అండ్ అదేవిధంగా మీరు ఐఫోన్ యూజర్ అయితే సిరి అయితే దీనిలో యాక్టివేట్ అవుతుంది. మొత్తం కూడా ఈ ఒక్క బటన్లోనే మీకు ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఈ ఒక్క బటన్లోనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా దీనిలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో ఈ మల్టీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి మ్యాగ్నెటిక్ కంట్రోల్తో మల్టీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇలా డిటాచ్ చేశారంటే మీకు మొబైల్కి ఆల్రెడీ కనెక్ట్ పెయిర్ అయి ఉంటే మీరు ఇలా డిటాచ్ చేయగానే మీకు ఏంటంటే మొబైల్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ మీరు ఇలా అటాచ్ చేయగానే మీకు ఏంటంటే మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అయితే అవుతుంది. సో ఆ ఫంక్షన్ అయితే మనకి వాళ్ళు దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా కాల్ ఎత్తడం, కాల్ డిక్లైన్ చేయడం అవన్నీ కూడా ఆ బటన్స్తోనే మనం రెండిట్లో కూడా ఆపరేట్ అయితే చేస్తాం. సో ఇది మనకి స్పెషల్ బటన్స్, వాళ్ళ బటన్స్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనము సౌండ్ క్వాలిటీ అండ్ అదేవిధంగా కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి సౌండ్ క్వాలిటీ చూసుకుంటే మనకి రియల్మీలో మిడ్స్ కానీ హైస్ కానీ అన్నీ కూడా నార్మల్ అయితే ఉంటాయి. బికాస్ ఆఫ్ మనకి ఇది బాస్ బూస్ట్ డ్రైవర్, కానీ బేస్ కూడా మనకి ఏంటంటే నార్మల్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడ కూడా నాకు హెవీ అయితే ఏం అనిపించలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. మొత్తం కూడా మనకి ఎవరన్నా పాటలు పాడినా మనకి సాంగ్స్ అనేవి కూడా క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి. మనకి అదే మనకి సౌండ్ క్వాలిటీ రెడ్మీలో పోల్చుకుంటే మనకి ఏంటంటే దీనిలో మనకి హైస్ అవన్నీ ఓకే, బట్ మనకి బేస్ ఏదైతే ఉంటుందో అది మనకి కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి బేస్ ఎక్కువ అయితే ఉంది. సో మనం ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు లేకపోతే ఏదైనా పాడ్కాస్ట్ అలాంటివి వింటున్నప్పుడు మనకి ఏంటంటే తెలియని క్లమ్జీనెస్ని అయితే మనం దీనిలో నేను అబ్జర్వ్ చేశాను. సో బేస్ కొంచెం ఎక్కువ ఉంది, అది కొంచెం మనుషులకి ఏంటంటే ఇరిటేటింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. అది సౌండ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ కాల్ క్వాలిటీ చూసుకుంటే మీకు ఏంటంటే నేను రియల్మీలో ఇండోర్లో మాట్లాడేటప్పుడు నాకు ఏంటంటే మ్యాక్సిమం ఓకే పర్ఫెక్ట్గా ఉంది. సో ఎప్పుడైతే నేను అవుట్డోర్కి వెళ్తానో సో అవుట్డోర్లో నేను ఏంటంటే కొంచెం నాయిస్ని అయితే నేను గమనించాను. సో అటు మనం మాడేటప్పుడు అటు పక్కన వాళ్ళకి మనకి ఏంటంటే కొంచెం నాయిస్ అయితే వాళ్ళు అబ్జర్వ్ చేసిన కంప్లైంట్స్ అయితే రిసీవ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనిలో మనకి స్పీకర్ ఒక సైడే ఉంటుంది, సో మైక్రోఫోన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఒక సైడే ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఒక చిన్న తెలియని డిస్టర్బెన్స్ అయితే నోటీస్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా మనకి రెడ్మీలో చూసుకుంటే మనకి ఏంటంటే నేను కాల్ మాడేటప్పుడు వాళ్ళకి చాలా తక్కువగా వినిపిస్తుందంట. సో అదొక నోటీస్ అయితే చేశాను. బికాస్ ఆఫ్ మనం ఎప్పుడైనా ఇండోర్లో ఉన్నప్పుడు ఓకే, బయటికి వెళ్ళినప్పుడు నేను ఏంటంటే ఏఎన్సీని నేను ఆ బటన్ ఇచ్చారా, సో దాన్ని క్లిక్ చేస్తే 25 డెసిబెల్స్ వరకు మనకి ఏంటంటే నాయిస్ రెడ్యూస్ చేస్తుందని చెప్పారు. సో ఆ బటన్ నేను యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఛార్జింగ్ కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏంటంటే అటు పక్కన వాళ్ళకి మనకి నాయిస్తో పాటుగా మన వాయిస్ని కూడా చాలా తగ్గిస్తుంది అనమాట. సో అదొక డిఫెక్ట్ని అయితే నేను గమనించాను కాల్ క్వాలిటీస్లో ఇది మొత్తంగా. సో ఇది బేసిక్ కంపారిజన్ గురించి
నుంచి మనకి బోత్ మనకి రెడ్మీ అండ్ అదేవిధంగా రియల్మీలో చూసుకుంటే అండ్ 2000 ప్రైస్ బడ్జెట్లో మీకు ఏది పర్చేస్ చేయాలనుకుంటే రెండు ప్రైస్ ఒకటే, కాకపోతే మీరు బిల్ క్వాలిటీకి ఎక్కువ షూరిటీ ఇచ్చి అండ్ అదేవిధంగా మీకు బయట రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇరిటేషన్ రాకూడదు అనుకుంటే మీరు రియల్మీని చూసుకోండి. బికాస్ ఆఫ్ మనకి దీంట్లో బయట ఎక్కువ పని చేసే వాళ్ళకి ఏంటంటే మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఉంటాయి. సో మీరు బైక్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం ఇవన్నీ కూడా దీంట్లో పనిచేస్తాయి అనమాట. దీంట్లో మనకు అలా కాదు, పవర్ బటన్ ఆన్ చేసుకొని మనం బ్లూటూత్ని అయితే పేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో బ్యాటరీ డ్రైనింగ్ ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైతే బిల్ క్వాలిటీ పరంగా దీంట్లో ఏదైతే బాగా నచ్చింది. సో 10కి రేటింగ్ ఎంత ఇస్తారనుకుంటే నేను రియల్మీకి 9 అయితే రేటింగ్ ఇస్తాను. అండ్ అదేవిధంగా మీరు రెడ్మీలో చూసుకుంటే మీకు ఏంటంటే 6 లేదా 7 అయితే రేటింగ్ అయితే ఇస్తాను. సో ఇంకా మీ ఇష్టం గాయ్స్, ఇంకా మీరు ఏది పర్చేస్ చేస్తా అని చెప్పేసి మీకు క్లియర్గా ఒక్కొక్క కేటగిరీలో ఏది ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మీకు చెప్పాను. సో ఇంక దీన్ని బట్టి మీరే ప్లాన్ చేసుకోండి ఏది పర్చేస్ చేయాలి ఏంటి అనేది. ఇది గాయ్స్ మన టాపిక్ అయితే. అండ్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి పర్చేస్ చేయాలనుకుంటే ఏది పర్చేస్ చేస్తాను చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.